ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫ్రిక్షన్, మెన్షన్ ద మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. సో ఎక్స్ప్లెయిన్ ఫ్రిక్షన్ అన్నారు అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్. సో ఫ్రిక్షన్ అనేది రెండు కాంటాక్ట్లో ఉన్న రెండు బాడీస్ సర్ఫేస్ దగ్గర యాక్ట్ అయ్యే ఒక అపోజింగ్ ఫోర్స్ అన్నమాట. సో ఫోర్స్ యాక్టింగ్ ప్యారలల్ టు ద surface in contact but always opposes the relative motion between the bodies. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు బాడీస్ ఇలా, ఒక బాడీ ఇలా గ్రౌండ్ మీద ఉందనుకుందాం, ఇది గ్రౌండ్ అనుకుందాం. సో దీని మీద ఇలా ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే, ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే ఈ ఫోర్స్కి ప్యారలల్గా అంటే ఈ సర్ఫేస్కి ప్యారలల్గా కూడా ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ సర్ఫేస్లో మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అనమాట. దాన్ని స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం మనము. ఈ ఫోర్స్ అనేది దీని మూమెంట్ ఏదైతుందో ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి కదా, ఎఫ్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది అంటే ఆ మూమెంట్ని అపోజ్ చేస్తుంది అనమాట. సో దీనికి ఈ సర్ఫేస్, ఈ గ్రౌండ్కి బాడీకి మధ్య ఉన్న జరిగే రిలేటివ్ మోషన్ని ఇది అపోజ్ చేస్తుంది. అదే డెఫినేషన్. సో ఈ ఫ్రిక్షన్ అనేది మనం చాలా కేసెస్లో అడ్వాంటేజ్లో తీసుకుంటాం, చాలా కేసులో రెడ్యూస్ చేయడానికి కూడా వాడతాం అనమాట. అందుకే దాన్ని నెసెసరీ ఈవిల్ అని అంటారు. ఫ్రిక్షన్ ఈజ్ నెసెసరీ ఈవిల్. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఫ్రిక్షన్ లేకపోతే పని జరగదు. ఏదైనా బాడీ మూవ్ అవ్వాలి అన్నా, ఏం అవ్వాలి అన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి మనకి. అదే కొన్ని కేసెస్లో ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా. సో ఇక్కడ మనకి మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ అని అడిగారు. సో వాటి గురించి మాట్లాడుకుందాం. మెథడ్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఫస్ట్ వచ్చేసి పాలిషింగ్. ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో కాంటాక్ట్లో ఉన్న బాడీస్ మధ్య ఉన్న రఫ్నెస్ వల్ల అవుతుందన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఒక గ్రౌండే ఉందనుకుందాం, దానికి చిన్న చిన్న ఇలా 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 ఒక చాలా రఫ్నెస్ ఉంటుంది. దాని మీద ప్లేస్ అయిన బాడీ వల్ల దీనికి ఉన్న రఫ్నెస్ ఏదైతే ఉంటుందో రెండు ఇంటర్లాక్ అయ్యి మధ్య ఫ్రిక్షన్, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అన్నమాట. అలా. సో ఈ రఫ్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనము తగ్గించేస్తే, పాలిష్ చేసి తగ్గించేస్తే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోతుంది మనకి మధ్యలో. సో అలా పాలిష్ చేస్తే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గిపోతుంది అనమాట. పాలిషింగ్ ద సర్ఫేస్ ఆఫ్ బాడీస్ ఇంక్రీజెస్ స్మూత్నెస్ అండ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్. స్మూత్నెస్ ఇంక్రీజ్ అయ్యి, ఆ సర్ఫేస్ మీద స్మూత్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫ్రిక్షన్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లూబ్రికెంట్స్ యూస్ చేయడం. లూబ్రికెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఎయిర్ లూబ్రికెంట్స్ అని, లిక్విడ్ లూబ్రికెంట్స్ అని. సో లూబ్రికెంట్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ రఫ్నెస్ ఏదైతే ఉందో వాటి మధ్య ఆ రఫ్నెస్ లోపల ఒక అల్ట్రా థిన్ లేయర్ ఫామ్ చేస్తాయి అనమాట, చాలా సన్న లేయర్ ఫామ్ చేస్తాయి. సో దట్ ఆ రఫ్నెస్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోతుంది వాటి మధ్యలో. సో
ఇలా ఉందనుకుందాం, రఫ్నెస్ ఇలా ఉంది అనుకుంటే మనం లూబ్రికెంట్ యాడ్ చేసినప్పుడు అది ఇలా ఫిల్ చేసేస్తుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు పైనుంచి ఏదైనా బాడీ పెట్టినప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ మళ్ళీ సేమ్ ఒక స్మూత్ సర్ఫేస్ లానే అవుతుంది అనమాట. సో అక్కడ ఫ్రిక్షన్ తగ్గిపోతుంది. సో అలా లూబ్రికెంట్స్ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయి. లూబ్రికెంట్స్ ఫార్మ్ అన్ అల్ట్రా థిన్ లేయర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ బాడీస్ అండ్ రెడ్యూస్ ఫ్రిక్షన్. సో అలానే వచ్చేసి ఎయిర్ లూబ్రికెంట్ అన్నమాట. ఎయిర్ లూబ్రికెంట్ కానీ లిక్విడ్ లూబ్రికెంట్ కానీ అలానే ఒక థిన్ లేయర్ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఈ ఎయిర్ వాడుకుంటూనే మనం ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఒక థిన్ కుషన్ ఫామ్ చేయడం అనమాట ఎయిర్తో. a thin cushion of air between surfaces in contact. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెహికల్ టైర్స్లో వాడే ఎయిర్ అనమాట. మనం ఎయిర్ ప్రెషర్ ఇన్ టైర్స్, మనం టైర్స్లో గాలి కొడతాం కదా, ఆ గాలి వల్ల ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. టైర్కి రోడ్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ కానీ టైర్కి దాని లోపల ఉన్న పార్ట్స్లో కానీ ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాల్ బేరింగ్స్. ఈ బాల్ బేరింగ్స్ అనేటివి మనం మెషిన్ పార్ట్స్లో వాడతాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2 పార్ట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాము. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో ఈ 2 కాంటాక్ట్లో ఉన్నాయి. ఈ 2 కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఇది రొటేట్ అవుతే ఇది రొటేట్ అవ్వాలి అనుకుందాం. ఇలా ఈ 2 రొటేట్ అవ్వాలి అంటే ఈ 2 మొత్తం ఫుల్ కాంటాక్ట్లో ఉండాలి. సో ఇంత సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది చాలా ఓవర్గా డెవలప్ అవుతుంది. సో అందుకని మనం బాల్ బేరింగ్స్ వాడతాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండిటి మధ్య ఇలా ఈ బాల్స్ అనేటివి వాడుకుంటాం మనం, బాల్ బేరింగ్స్. సో మనకు తెలుసు స్లైడింగ్ ఫ్రిక్షన్ కంటే, ఇక్కడ స్లైడ్ అయ్యే ఫ్రిక్షన్ కంటే రోలింగ్ ఫ్రిక్షన్ మనకి తక్కువ. ఎందుకంటే పాయింట్ ఆఫ్ సర్ఫేస్ కాంటాక్ట్ బదులు ఇందులో పాయింట్ కాంటాక్ట్ ఉంటుందన్నమాట. రోలింగ్లో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది స్లైడింగ్ ఫ్రిక్షన్ కంటే. సో అలా బాల్ బేరింగ్స్ వాడితే మనము ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. సో బాల్ బేరింగ్స్ ఆర్ used in machine parts where sliding friction is converted into rolling friction. అలా ఇవి ఒక 4 మెథడ్స్ అన్నమాట ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి.